మెగా డిఎస్సీ పేరుతో వైసీపీ సర్కారు యువతను మోసం చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 25,000 నుంచి 30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులతో మాట్లాడారు. ఎన్నికల వేళ తమను మరోసారి మోసం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని అభ్యర్థులు వివరించారు. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒక 50,000 లక్ష అటు ఇటుగా ఉన్న 10 లక్షల మంది రెడీ టు రైట్ ద ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్స్ రాయటానికి రెడీగా ఉన్నారు. అయితే ఇంచుమించు 5 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ పిల్లలు కూడా రాసి రెడీ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతున్నాం అనే బాధ వాళ్ళలో, అట్ ద సేమ్ టైం మేము ఇంకా మాకు జాబులు రావట్లేదని కళలు ఒత్తిలేదు. వీళ్ళందరూ యంగ్స్టర్స్. బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంచుమించు వీళ్ళల్లో ఈ డిఎస్సి అనే ఆశ చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంచుమించు ఒక 7-8 లక్షలు, ఆ రోజుల్లో 6 లక్షల మంది ఉన్నా సరే 6 లక్షల మంది ఇంచుమించు 5 లక్షల మంది పైగా చాలా మా లైఫ్లు మారిపోతాయి, మా జీవితాలు మారిపోతాయి అనే దీంట్లో వైసీపీని గెలిపించారు వీళ్ళందరూ. ఇవాళ గెలిపించిన వాళ్ళని ఉపయోగపడగా ఎవరికి ఉపయోగపడండి ప్రభుత్వం ఎందుకని నాకు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, వయసు అయిపోతుంది ఇంకా తల్లిదండ్రులకు భారంగా అయిపోతున్నాం అనే బాధ యూత్లో ఎంత ఉంది. ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు. మీరు 6,000 మందికి ఇచ్చారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు.